సార్వత్రిక ఎన్నికల తరువాత అల్లర్లు చెలరేగడం వలన అలాగే మరికొన్ని రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. పెట్రోల్ బంకుల్లో వాహనాలకు మాత్రమే పెట్రోల్ పోయాలని, బాటిల్స్ లో పెట్రోల్ పోయరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే బంకు లైసెన్స్ ను రద్దు చేస్తామని హెచ్చరించారు. ఇందుకు సంబంధించి పౌర సరఫరాల శాఖ ద్వారా ఏపీలోని పెట్రోల్ డీజిల్ బంక్ యాజమాన్యులకు నోటీసులు జారీ చేశారు. ఏపీలోని పెట్రోల్ బంకుల నిర్వాహకులకు ఎన్నికల సంఘం కీలక ఆదేశాలను జారీ చేసింది. సాధారణ ఎన్నికల నియమావళి ప్రకారం బాటిళ్లలో, కంటైనర్లలో పెట్రోల్ గాని డీజిల్ గాని నింపొద్దని సూచించింది. రాష్ట్రంలో ఎన్నికల ఓట్ల లెక్కింపు తదుపరి చర్యలు పూర్తయ్యే వరకు వాహనాలకు మాత్రమే పెట్రోల్, డీజిల్ నింపాలని సూచించింది. అయితే ఏపీలో ఎన్నికల నేపథ్యంలో పలుచోట్ల హింసాత్మక సంఘటనలు చెలరేగాయి. పల్నాడు, తాడిపత్రి, తిరుపతి, మాచర్లతో పాటు పలు ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. అదేవిధంగా ఎన్నికల పోలింగ్ రోజు కూడా పలు ప్రాంతాల్లో పలు సంఘటనలు చోటు చేసుకున్నాయి. వీటన్నిటిని గమనించిన కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, డీజీపీకి సమన్లు జారీ చేసింది. పెట్రోల్ బంకుల్లోని ఈ వాటర్ బాటిల్స్లోని క్యాన్స్లోని పెట్రోల్ని వాళ్ళు తీసుకొని ఈ అల్లర్లు, దాడులు సృష్టిస్తారో అనే భయంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యి ప్రతి పెట్రోల్ బంకుల్లో కూడా వాహనాల్లో మాత్రమే పెట్రోల్ కొట్టాలి, బాటిల్స్లో కొట్టకూడదు అనే చర్యలు అయితే ఈసీ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. మరి దీనిపై ప్రతి పెట్రోల్ బంక్ యాజమాన్యం కూడా చర్యలు అయితే తీసుకుంటున్నారని తెలుస్తుంది. రాష్ట్రంలో ఈ నెల 13న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ఒకేసారి జరిగాయి. ఓటర్లు కూడా భారీగా హాజరై తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ క్రమంలో ఓటింగ్ శాతం కూడా ఏపీలో భారీగా పెరిగిన విషయం తెలిసిందే. అయితే పోలింగ్ రోజు, పోలింగ్ తరువాత పలు ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇరు వర్గాల ఘర్షణలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ ప్రాంతాల్లో పూర్తిగా భయానక వాతావరణం తలపించింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ భారీగా మోహరించారు. అదేవిధంగా స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా భారీగా మోహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అయితే తాజాగా ఈసీ పెట్రోల్ బంకులకు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే అనంతర పరిణామాలకు బంకుల యాజమాన్యాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లో చెలరేగిన హింసలో పెట్రోల్ బాంబులు అంటే పెట్రోల్ బాటిల్స్ తో దాడి చేసిన ఉదంతాలు బయటపడడంతో పెట్రోల్ బంకుల డీలర్లకు పోలీసులు, ఎన్నికల ఉన్నతాధికారులు ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఖాళీ సీసాల్లో, క్యానుల్లో పెట్రోల్ అమ్మబడదు అని బంకుల ఎదుట నోటీసులు అంటించాలని డీలర్లకు సూచించారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా మేము విశాఖ జిల్లాలో ఏ బంకులోనూ కూడా మేము రిటైల్గా వచ్చిన కస్టమర్లకి వెహికల్లో ఆయిల్ కొడతాం తప్ప బాటిల్స్లో కానీ క్యానుల్లో కానీ కొడటం అయితే ఇంచుమించుగా జిల్లాలో ఏ ఒక్క బంకులో కూడా అటువంటి పని చేయట్లేదు. తూచా తప్పకుండా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు అయితే మేము ఫాలో అవుతున్నాము. సో మేము కూడా అది చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వడం జరుగుతుంది. ఈసీ ఆదేశాలకు అనుగుణంగానే మేము పెట్రోల్ ఫిల్లింగ్ చేయడం జరుగుతుంది. దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు, ముందుగానే మీరు వాహనాల్లో మీరు ఫుల్ చేసుకోండి, ఇలా లూజ్గా మేము ఇవ్వటం జరగదు అని చెప్పడం జరుగుతుంది. ఎలక్షన్ రిజల్ట్ వచ్చే వరకు ఎలక్షన్ కమిషన్ చెప్పింది కాబట్టి అప్పటి వరకు మేము అదే ఆదేశాలు ఫాలో అవుతాం. పబ్లిక్ సఫర్ అవుతున్నారు, అది మేము చూస్తున్నాం. ఉదాహరణకు మీకు అపార్ట్మెంట్స్ ఉన్నాయి, అపార్ట్మెంట్లో జనరల్గా జనరేటర్స్ ఉంటాయి. జనరేటర్కి వాళ్ళు లూజులోనే పట్టుకెళ్ళేవారు గతంలో, వాళ్ళైతే సఫర్ అవుతున్నారు. తర్వాత హాస్పిటల్స్లో జనరేటర్స్ ఉంటాయి, హాస్పిటల్ జనరేటర్లు కూడా వాళ్ళు క్యాన్లలో పట్టుకెళ్ళేవారు, వాళ్ళు సఫర్ అవుతున్నారు మేము చూస్తుంటే. తర్వాత 2 వీలర్స్ డీలర్సు, కార్ డీలర్సు, వాళ్ళకి జనరల్గా పెట్రోల్ ఉండదు అక్కడ, పెట్రోల్ కానీ డీజిల్ కానీ అవన్నీ కూడా పెట్రోల్ బంకుల నుంచే గతంలో తీసుకునేవారు వాళ్ళు. సో ఈ ఆదేశాలకు అనుగుణంగా మేమైతే లూజ్ ఇవ్వటం జరగట్లేదు కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అటువంటి ఏమైనా ఉంటే అది ఈసీ లేదా అదర్వైజ్ కలెక్టర్ గారు దాని మీద ఏదైనా సూచనలు చేస్తే బాగుంటుందని డీలర్స్ అసోసియేషన్ తరపు నుంచి మా అభ్యర్థన. అది చేస్తే కొంతమంది అది రియలిస్టిక్గా ఎవరైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని దాని మీద ఏదైనా
ఒక ఆల్టర్నేటివ్ డిసిషన్ తీసుకుంటే బాగుంటుందని ప్రజలు ప్లస్ డీలర్లు కూడా ఇబ్బంది పడకుండా ఉంటామని కలెక్టర్ గారిని కోరటం జరుగుతుంది. ప్రజలు మాత్రం ఈ నిర్ణయానికి కొంతవరకు మాత్రమే కట్టుబడి ఉన్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితిలో పెట్రోల్ గాని డీజిల్ గాని కావాల్సి వస్తే ఏంటి అని అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండడం వల్ల ఈ పెట్రోల్ బాటిల్స్లో అట్లా కొట్టకూడదు. అది ఏమైనా ప్రమాదకరం అవుతుంది, ఏదైనా గొడవల కాడి దారితీస్తుంది, మంచి నిర్ణయమే. కాకపోతే ఏమైనా ఎమర్జెన్సీ పర్పస్ కోసం మాత్రం అపార్ట్మెంట్లోని మా అపార్ట్మెంట్ ఉంది మేడం, ఏదైనా మాకు జనరేటర్ ఉంది. ఏదైనా ఎమర్జెన్సీ జనరేటర్లో డీజిల్ అయిపోయేటప్పుడు అవసరమైనప్పుడు మాత్రం కొన్ని రిస్ట్రిక్షన్స్ ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం మేడం. అలాగే హాస్పిటల్స్లో కూడా ఉంటుంది, హాస్పిటల్లో కూడా వాళ్ళకి జనరేటర్ ఉంటుంది. వాళ్ళకి ఎమర్జెన్సీ పర్పస్ కోసం డీజిల్ వాళ్ళు క్యాన్తో పట్టుకొని తీసుకురావాలి. అటువంటి వాళ్ళు కొద్దిగా పర్మిషన్ ఇస్తే బాగుంటుంది. కాబట్టి తీసుకునే మంచి నిర్ణయమే. ఇక చిన్న చిన్న యాక్షన్ చేస్తే బాగుంటుంది నా అభిప్రాయం మేడం. అపార్ట్మెంట్లో నివసిస్తున్న వాళ్ళకి సడన్ గా డీజిల్ అయిపోయి జనరేటర్ ఆగినా, లేదంటే బయటికి వెళ్ళినప్పుడు మార్గం మధ్యలో పెట్రోల్ అయిపోయినా అటువంటి వాళ్ళకి ఏదైనా సత్వర పరిష్కారం చూపిస్తే బాగుంటుందని ప్రజల అభిప్రాయం. ఒక విధంగా చెప్పాలంటే మంచిదే. అంటే ఏమైనా అనుకోకుండా సడన్లు జరగకుండా ఉండడానికి ఇది బాగానే ఉపయోగపడుతుంది. కానీ ఇన్ని ఎమర్జెన్సీ అయితే సంథింగ్ చెప్పలేమండి. ఎప్పుడంటే పెట్రోల్లోనే కంటిన్యూ బండిలో పెట్రోల్ పెట్టుకుని ఉంచుకోలేరు. ఏదైనా ఎమర్జెన్సీ కానీ అయితే మాత్రం కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. దాన్ని కొద్దిగా దృష్టిలో పెట్టుకుంటే ముందుగానే జాగ్రత్త పడడం కూడా వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుగా చూసుకోవడం కూడా ఒక విధంగా మంచిదే మేడం. ఇది ఏమైనా ప్రమాదం ఉంటుందని చెప్పేసే కదా వాళ్ళు ఈసీ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అది ఒక విధంగా మంచిదే. కాకపోతే సంఘ విద్రోహ శక్తులు అనేది ఏదైనా ఉండగలిగిన వాళ్ళు ఉంటే మాత్రం వీళ్ళని నిరోధించడానికి మంచిదే వాళ్ళు ఇచ్చింది. కానీ ఏమైనా పబ్లిక్కి కొన్ని అత్యవసరాలు అంటూ ఉంటాయి, చెప్పలేం. ఇప్పుడు నైట్ ఉన్నది, ఎనీ ఎమర్జెన్సీ మెడికల్ ఎమర్జెన్సీ రావచ్చు. ఆ టైంలో మరి అనుకోకుండా పెట్రోల్ లేదు అన్నప్పుడు మరి వాళ్ళు ఫేస్ చేయాలి. ఏది ఏమైనప్పటికీ మేము మాత్రం ఉన్నతాధికారులు జారీ చేసిన ఆదేశాలను తూచే తప్పకుండా పాటిస్తామని పెట్రోల్ బంక్ యాజమాన్యం తేల్చి చెప్తున్నారు. ప్రతి బంకు వద్ద కూడా ఎలక్షన్ కమిషన్ అధికారులు అండ్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అయితే ఏవైతే పెట్రోల్ బంకుల్లోని నోటీసులు జారీ చేశారో ఆ నోటీసులు అన్నీ కూడా పెట్రోల్ బంకుల యాజమాన్యం తూచి తప్పకుండా అయితే ఫాలో అవుతున్నారు. ఎంత ఎమర్జెన్సీ పర్పస్ వచ్చినా సరే పెట్రోల్ అనేది వాటర్ బాటిల్స్లో కానీ క్యానుల్లో కానీ కొట్టము, కావాలంటే ఈ నోటీసులు మీరు చూసుకోండి అని అయితే క్లియర్ కట్గా చెప్పే పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ప్రస్తుతం ప్రతి పెట్రోల్ బంక్ వద్ద ఉన్న పరిస్థితి అయితే ఇది. కెమెరా పర్సన్ కృష్ణదేవ్ ప్రసన్న, విబిసి ఆన్ టీవీ.